ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ కానున్నారు. ఇక తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై చర్చించనున్నారు. ఇక మోడీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ వస్తున్నందున పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోవింద్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్. ఎస్ అనిల్, యొక్క తెలంగాణ రాష్ట్రానికి అంటే ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి రాబోతున్నారు. అయితే ఒక ప్రధాని టూర్లో నేపథ్యంలో భాగంగా అధికారిక కార్యక్రమాలతో పాటు ఒక బహిరంగ సభకు మాత్రం రాష్ట్ర బీజేపీ నేతలు అయితే ఒక కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మే 10న మోడీ రాబోతున్న తరుణంలో పరేడ్ గ్రౌండ్ వేదిక కూడా ఒక బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఈరోజు ఆ రాష్ట్ర కార్యాలయంలో మోడీ ఆ టూర్ అధికారిక కార్యక్రమాలతో పాటు బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా జన సమీకరణ నియోజకవర్గాల నుంచి, అదేవిధంగా మండలాలు, జిల్లా, అదేవిధంగా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు, అదేవిధంగా ఇతర మహిళలు కానీ యువతను కానీ ఈ యొక్క సభకు తరలించే ఏదైతే కోణం ఉందో అట్లాంటి ప్రక్రియకు మొత్తానికి సంబంధించి ఈ యొక్క బస్సుల ఏర్పాట్లు కానీ, అదేవిధంగా ప్రస్తుతం సభ యొక్క విజయవంతం పైనే బీజేపీ నేతలు అయితే ఫోకస్ పెట్టారు. అయితే ముఖ్యంగా ఈ రోజు మాత్రం కాసేపట్లో రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతను కూడా బీజేపీ ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలు, ఒక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీలు, ఈ విధంగా కూడా వివిధ మోర్చాల అధ్యక్షులతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. ముఖ్యంగా కూడా నిన్న సాయంత్రం కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అంటే జిల్లా వ్యాప్తంగా అంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అనుకున్నటువంటి రంగారెడ్డి రూరల్ కానీ, రంగారెడ్డి అర్బన్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లోని సైబరాబాద్, సైబరాబాద్, హైదరాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి డివిజన్లు కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కానీ, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, వీరి మొత్తంగా కూడా 300 డివిజన్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఏదైతే విభజన చేసిందో ఈ యొక్క డివిజన్ల నుంచి కూడా ఖచ్చితంగా జన సమీకరణ చేయడం, అదేవిధంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా 3 మేయర్ పీఠాల లక్ష్యంగా మాత్రం బీజేపీ అయితే పౌలు కొదుపుతోంది. అందులో భాగంగా ఈ యొక్క మోడీ సభను మాత్రం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు మాత్రం, అదేవిధంగా ఈ యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలు, అదేవిధంగా నేతలంతా కూడా ఒక ఉత్తేజపరిచే విధంగా మాత్రం ఈ యొక్క సభను బహిరంగంగా ఏదైతే సభను ఏర్పాటు చేశారో ఆ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులను కానీ, అదేవిధంగా త్వరలో అంటే ఒకవేళ బీజేపీని 3 మేయర్ పీఠాలను బీజేపీకి గెలిపించినట్లయితే ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఏం చేయబోతుందనే అంశాలను కూడా మోడీ చేత చెప్పించే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క మోడీ అధికారిక పర్యటనలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు కానీ, అదేవిధంగా వరంగల్ ముమునూరు ఎయిర్పోర్టు శంకుస్థాపనలు కానీ, అదేవిధంగా ఇప్పటికే పూర్తయినటువంటి ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, అదేవిధంగా బేగంపేట రైల్వే స్టేషన్ కానీ వీటన్నిటి కూడా జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దీంతో పాటుగా కూడా పలు జాతీయ రహదారులకు మాత్రం మోడీ శంకుస్థాపన చేసే అధికారిక కార్యక్రమాలు కూడా ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల నుంచి మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైతే తేదీ మాత్రమే ఖరారైంది. మే 10న మాత్రం మోడీ అధికారిక పర్యటనలతో పాటు ఒక బహిరంగ సభకు మాత్రం రాష్ట్ర శాఖ ప్లాన్ చేస్తున్న భాగంగానే ఈరోజు ఒక సమావేశంలో మరి ఒక జన సమీకరణ మీద, అదేవిధంగా మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి రాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఉన్నటువంటి కుల వృత్తులు ఏదైతే కళారూపాలు ఉన్నాయో వాటి ద్వారా మోడీకి ఘన స్వాగతం పలకడం, అదేవిధంగా ప్రతి ఒక్క కులానికి సంబంధించిన కుల వృత్తుల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలుగా పండుగ వాతావరణం బోనాలు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి బోనాలు, అదేవిధంగా బతుకమ్మలతో కూడా మోడీకి స్వాగతం, అదేవిధంగా ఈ విధంగా వచ్చినటువంటి పలు రూపాల ద్వారా మోడీ సభను మాత్రం విజయవంతం చేసి ఈ యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అయితే పాలు కొదుపుతుంది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం బీజేపీ ఇప్పటికే యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికలను ఒక సెమీఫైనల్ ఎన్నిక బీజేపీ భావించింది. అయితే ఇందులో భాగంగా మాత్రం మోడీ సభ ద్వారా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాను ఒక సంకేతం ఇచ్చే విధంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రాబోతుందనే ఒక సంకేతాన్ని మాత్రం బలంగా కింది స్థాయి వరకు కార్యకర్తలు కానీ, నేతలు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఒక బలమైనటువంటి సంకేతాన్ని పంపించే కోణంలో మాత్రం బీజేపీ అయితే రాష్ట్ర శాఖ మాత్రం పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మోడీ సభను మాత్రం విజయవంతం చేసే దానిపైన ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీల, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఈ యొక్క కీలక నేతలతో మాత్రం సమావేశం జరగబోతోంది. మరి దీనికి ఏ విధంగా జన సమీకరణకు ఈ నియోజకవర్గానికి ఎంత టార్గెట్ ఇవ్వబోతున్నారు, ఈ యొక్క జన సమీకరణలో భాగంగా బీజేపీ నేతల యొక్క ఇప్పటికే ఉన్నటువంటి బీజేపీ నేతలు అక్కడక్కడ కొంత కొత్త పాత అనే వర్గపోరు ఉంది. ఈ వర్గపోరును ఏ విధంగా సమన్వయం చేసి మోడీ సభకు విజయవంతం కూడా అందరు నేతలు ఆ యొక్క కార్యకర్తలను కూడా సమన్వయంతో మాత్రం ఈ సభను విజయవంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో మాత్రం ఈ రోజు జరిగేటువంటి సమావేశం అయితే జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అనిల్. రైట్ గోవింద్, థ్యాంక్ యూ.